నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో శ్రీ లక్ష్మీ గణపతి హవన ట్రస్ట్ దీక్షిత్ సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్ ఒక విషయం మాట్లాడాలి సార్. అది నిజంగా ఖండించాల్సిన విషయం అనే చెప్పాలి. ఏంటి అంటే చిలుకూరి బాలాజీ దేవస్థానంలో ప్రధాన అర్చకుల మీద రంగరాజన్ గారి మీద నిజంగా దాడి జరిగింది సార్. అది చూడంగానే చాలా బాధగా అనిపించింది. అంటే ఎలా అంటే రామరాజ్యం అనే సంస్థ నుండి ఒక 20 మంది వ్యక్తులు వచ్చి ఆయన మీద దాడి చేయడం, అలాగే ఆలయ బాధ్యతలు వాళ్ళకు అప్పగించాలి అని వాళ్ళు డిమాండ్ చేయడం. సో ఈయన్ని వాళ్ళ రామరాజ్యం అనే ట్రస్ట్లోకి మారిపోమని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది సార్. వ్యక్తుల భావాలు లేకపోతే వ్యక్తుల ఆలోచనలు డిఫరెంట్గా ఉండొచ్చు, అది తప్పులేదు. కూర్చుని మాట్లాడడం వరకు ఓకే, కానీ అంటే దాడి చేయడం అనేది అది ఖండించాల్సిన విషయం అని నాకు అనిపించింది. ఇంకొకటి ఏంటి అంటే ఆయన ఎప్పటి నుంచో తెలుసు రంగరాజన్ గారు గొప్పతనం ఏంటి, అసలు ఆయన ఏంటి, ఆయన ఎలా చిలుకూరు బాలాజీ టెంపుల్ని ఎంత డెవలప్ చేశారు అనేది అందరికీ తెలిసిందే. సో అడ్డొచ్చిన వాళ్ళ అబ్బాయి మీద కూడా దాడి చేశారు. సో దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు సార్? ఓం శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ సరస్వత్యై నమః, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. మీరు చెప్పినటువంటి ఇన్సిడెంట్ చూశానండి నేను కూడా. నిన్న నైట్ నుంచే టీవీ మీడియాలో వస్తుంది. అవును సార్, నిన్న నైట్ నుంచి నేను కూడా చూశాను. చాలా బాధాకరమైన విషయం అండి. ఖచ్చితంగా సార్. ఎందుకంటే అక్కడ జరిగినది ఆయన రంగరాజన్ గారు మనందరికీ తెలిసిన వ్యక్తి. అందులో మనం చిలుకూరు వెళ్ళినప్పుడు ఆయన గోవిందనామాలు చెప్తూ ఉంటారు, మనందరితో అనిస్తూ ఉంటారు. సో చాలా మంచి వ్యక్తి అని మనకు తెలుసు. సరే, వ్యక్తి ఎవరైనా కానివ్వండి, అవతలి వాళ్ళని హరాస్ చేయడం అనేది 100% ఖండించదగిన విషయం. సో ఇప్పుడు ఇంకొకటి, మీరు రామరాజ్యం వాళ్ళెవరు అది అని చెప్పారు. అసలు రాముడు అనేటువంటి ఆయన ఒక గొప్ప క్షత్రియ ధర్మాన్ని పాటించినటువంటి మహానుభావుడు. మనమందరం ఇప్పుడు దేవుడు అని పూజిస్తున్నాం. సాక్షాత్తు విష్ణు స్వరూపుడు ఆయన. సో క్షత్రియుడు అంటే అసలు అర్థం ఏంటి అంటే అండి, ఎవరైతే బలహీనులు ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఈయన పోరాటం చేస్తారు. అంటే పోరాటము, యుద్ధం చేసినటువంటి గొప్ప మనది సంస్కృతి, క్షత్రియ సంస్కృతి. అంటే యుద్ధం చేస్తున్నారు అంటే ఏంటండి, ఒక బలహీనుడిని కాపాడడం కోసం యుద్ధం చేస్తున్నారు అంటే యుద్ధంలో ఏమైనా జరగచ్చు, స్వయంగా వీళ్ళ ప్రాణాలు కూడా పోవచ్చు. అంత గొప్పదనం ఉన్నటువంటి క్షత్రియులు వాళ్ళు. సో అలాంటి రామరాజ్యము సాక్షాత్తు శ్రీరాముడి పేరు చెప్పుకొని ఒక సామాన్యమైన వ్యక్తి, ఆయన పూజారి కావచ్చండి, ఎవరైనా కావచ్చు, ఆయన ఇంకా స్పెషల్ క్వాలిటీస్ మనకున్నాయి, అవన్నీ పక్కన పెడితే ఒక నార్మల్ వ్యక్తిని హింసించడం అనేది ఏ రకంగా అయినా, మాటలతో అయినా హింసించడము, లేదు ఇంకో రకంగా ఆయన హింసించడం అనేది, ఇంకోటి వాళ్ళ అబ్బాయి ఎవరో వాళ్ళ అబ్బాయిని కూడా దాడి అనేది మనం చూస్తున్నాం. అది మనం ప్రత్యక్షంగా చూడలేదు, న్యూస్ డిఫరెంట్గా వస్తున్నాయి. గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాని మీద యాక్షన్ తీసుకున్నట్టు కూడా న్యూస్ వచ్చిందండి. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ వ్యూస్ మనం తీసుకెళ్ళాలి సమాజంలో కన్నప్పుడు డిఫరెంట్ ఉన్నాయి. ఇలా మీ మీడియా ఉంది, మీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వచ్చు, లేదు వాళ్ళే న్యూస్ ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్పచ్చు, మీటింగ్లు కండక్ట్ చేయొచ్చు. వాళ్ళ వ్యూ ఏంటి, ఇప్పుడు రామరాజ్యం అన్నప్పుడు రాముడి క్వాలిటీస్తో నువ్వేం చేస్తావో చెప్పాలి, కానీ రాముడికి అగెనెస్ట్ ఉన్న క్వాలిటీస్ తోటి ఒక అంటే ఒక బలహీనమైన వ్యక్తిని, అంటే బలహీనం ఇన్ ద సెన్స్ ఎందుకంటే 20 మంది వీళ్ళు వచ్చారు, ఆయన ఒక్కడే ఉన్నారు కదా, వెళ్ళి భయపెట్టడం కూడా రాంగే. మీరు 20 మంది వెళ్ళి కూర్చొని మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం, మీరు మాతో వస్తారని అడగడం వేరు, భయపెట్టడం అనేది కరెక్ట్ కాదండి. ఇది తప్పకుండా అందరూ ఖండించాలి. కాబట్టి మనకంటూ మన దేశంలో ఒక ధర్మం ఉంది, పర్టికులర్ లాస్ ఉన్నాయి, వాటిని ఎవరు డివియేట్ చేయకూడదు. ఎవరు డివియేట్ చేసినా దాని తగ్గ ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఇది మనందరం కూడా మూకుమ్మడిగా ఖండించాలి. ఆల్రెడీ ఖండిస్తున్నారు, ఇప్పుడు రంగరాజన్ గారికి సపోర్ట్గా చాలా మంది వస్తున్నారు. కాబట్టి ఇది తప్పకుండా ఖండించాల్సిన విషయం అండి. మీ ఛానల్ ద్వారా కూడా మీరు చక్కగా ఖండిస్తున్నారు. ఎస్, నార్మల్ పీపుల్ ప్రతి ఒక్కరు చిలుకూరు టెంపుల్తో అనుబంధం వాళ్ళందరూ కూడా దీన్ని ముక్తఖండంతో ఖండిస్తున్నారు. ఇది రాంగ్ అండి. అందులో రాముడి పేరు పెట్టుకొని రాముడి ఆదర్శాలకు ఎగనెస్ట్గా వెళ్ళకూడదు. రాముడు ఎవరి మీద యుద్ధం చేశాడండి, అధర్మంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యుద్ధం చేశారు. అది కూడా డైరెక్ట్ యుద్ధానికి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు రావణుడు చేసిన అధర్మం మామూలు కాదు. దానికి కూడా ఆయన ఏం చేశాడండి, హనుమంతుని పంపించాడు, అంగదుని పంపించాడు. ఫస్ట్ రాయబారం, నువ్వు చేసిన తప్పురా బాబు, నువ్వు సెట్ చేసుకో
అని ఫస్ట్ యుద్ధం వెళ్ళలే, మాటల డైరెక్ట్ ద్వారానే కదా సార్. మాటల అవును. ద్వారా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ యుద్ధం. అవును. కాబట్టి మరి ఆయన పేరు పెట్టుకున్నప్పుడు ఇవన్నీ పాటించాలి. మీకు ఎగనెస్ట్ ఏమైనా కనిపించినప్పుడు మీరు వెళ్ళి మాట్లాడి ఇవన్నీ చేస్తే బాగుండేది. ఏదైనా అందరం కూడా చిలుకూరు బాలాజీ స్వామితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కళ్ళం దీన్ని 100% ఖండించాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహం అసలు లేనే లేదు. అయితే ఆల్రెడీ దురదృష్టం ఏంటంటే సార్, ఆల్రెడీ మన మీద అన్యమతస్థుల దాడి ఈ మధ్య చాలా ఎక్కువ పెరిగింది. హిందువుల మీద అన్యమతస్థుల దాడి కానీ, అంటే మాట్లాడడం మన టెంపుల్స్ గురించి, లేదు మొన్న ఎక్కడో విన్నాము ఒక గుడిలో పూజారి ప్రసాదం పెట్టడంలో పొరపాటున వాళ్ళ అంటే క్రిస్టియానిటీకి చెందిన అబ్బాయికి ప్రసాదం పెట్టారని ఆయన మీద దాడి చేశారు. ఇటువంటి సమయంలో అసలే ఇలా ఉన్న ఈ సిచ్యుయేషన్స్ మళ్ళీ మనం అంటే ఇప్పుడు రామరాజ్యం అని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా హిందువులే కదా, మళ్ళీ మనలో మనం కొట్టుకోవడం అనేది అసలు దీన్ని సమర్థించదగ్గ విషయం కాదు అనిపిస్తుంది సార్. దీని మీద మీరు ఏమంటారు? అంతే అండి, తప్పకుండా ఎవరైనా సరే ఎదుటి వ్యక్తిని బాధించడము అనేది 100% రాంగ్. ఇంకొకటి, హిందూ మతం గొప్పదనం తెలుసుకోవాలి, లేదు హిందూ మతాన్ని విమర్శించాలి. మీరు హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు, ఓకే గుడ్. లేదు హిందూ మతాన్ని విమర్శిస్తాం అన్న వాళ్ళకు కూడా మన హిందూ మతం లిటరేచర్ ఉందండి, ఫస్ట్ అది చదవండి. హిందూ మతం లిటరేచర్ ఏంది అంటే 4 వేదాలు ఉన్నాయి. యజుర్వేదము, ఋగ్వేదము, అథర్వ, సామవేదం. ఈ 4 వేదాలు కాకుండా మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇతిహాసాలు ఉన్నాయి, రామాయణము, భారతం, భగవద్గీత. ఇవన్నీ చదవండి. చదివి అందులో ఏం చెప్తున్నారు మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత హిందూ మతాన్ని విమర్శించండి. అంతే కదా. ఇప్పుడు మీరు హిందూ మతం గొప్పది ఆచరిస్తున్నారు, వాళ్ళు కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఇంకా ఆనందం వస్తుంది. మనం ఎందుకు హిందూ మతాన్ని పాటిస్తున్నాం అంటే ఒక బ్రహ్మాండమైనటువంటి నాలెడ్జి ఇచ్చేటువంటి మతం అండి మనది. ఎందుకంటే వేదాలు అనేవి సాక్షాత్తు పరమాత్మ మనకి ఇచ్చినటువంటివి అంటాం. ఎందుకంటే వేదాలు ఎవరు చేతితో రాసింది కాదు. ఇప్పుడు భారతం ఎవరు రాశారు అంటే వ్యాస మహర్షి అని చెప్తాం, రామాయణం వాల్మీకి అని చెప్తాం. అవి కూడా గ్రంథాలు. అవి మనకి అప్పటి ఉన్న పరిస్థితులు ప్లస్ ఆ కాలంలో ఉండేటువంటి యోగులు, మహాపురుషులు, వాళ్ళు సాక్షాత్తు దైవాంశ సంభూతులని వాళ్ళు మనకు తెలియపరిచారు. ఇప్పుడు వాళ్ళని మనం దైవాలుగా పూజిస్తున్నాం. అలాంటిది వేదాలు అనేది ఎవరు రాశారు అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే రాముడి కాలం నుంచే వేదాలు ఉన్నాయి. ఆయన కూడా వేదం ఎలా చెప్తే అలా పాటించాడు. అందుకే ఆయనని రామో విగ్రహవాన్ ధర్మ అంటే వేద ధర్మాన్ని అంత చక్కగా పాటించినటువంటి వ్యక్తి. కాబట్టి అసలు వేదం ఏం చెప్పింది మీరు తెలుసుకోండి. ఎవరైనా సరే, ఇప్పుడు వేరే మతం వాళ్ళు ఎవరన్నా మన హిందూ మతాన్ని విమర్శించాలి అనుకుంటే మీరు ఫస్ట్ వేదాలు చదవండి, తర్వాత అష్టాదశ పురాణాలు చదవండి. అవన్నీ మాకెక్కడ దొరుకుతాయంటే అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు అష్టాదశ పురాణాలన్నీ టీటీడీ వాళ్ళు బుక్స్ ప్రింట్ చేశారు. అవి అన్ని చోట్ల అవైలబుల్ ఉన్నాయి. వేదాలు అన్ని చోట్ల అవైలబుల్ ఉన్నాయి. మీరు గూగుల్కి వెళ్ళి ఋగ్వేదం అని కొట్టండి, మీకు వస్తుంది. కాకపోతే అందులో దురదృష్టం ఏంటంటే అండి, ఆ మీనింగ్ రాసే వాళ్ళు కొన్ని చోట్ల హిందూ మతానికి ఎగనెస్ట్ మీనింగ్స్ రాశారు. వాడు రాసింది కరెక్ట్ మీనింగా రాంగ్ మీనింగా తెలుసుకోవాలని ఫస్ట్ సబ్జెక్ట్ రిఫర్ చేయి, ఆ లాంగ్వేజ్ నేర్చుకో. ఆ సంస్కృత వేదమంత్రంలో ఉన్న ఛందస్సు ఏంటి, ఆ గ్రామర్ ఏంటి, విభక్తులు ఏంటి, ఏ సందులు యూజ్ చేశారు, అవన్నీ నువ్వు నేర్చుకొని తర్వాత అక్కడ ఉన్న అర్థము కరెక్ట్గా ఉందా లేదా తెలుసుకున్న తర్వాత నువ్వు విమర్శ చేయి. అప్పుడు మీకు సమాధానం చెప్పడానికి గొప్ప పండితులు రెడీగా ఉన్నారు. అసలు ఇవే తెలియకుండా మీరు హిందూ మతం అది ఇది అని అంటే ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పరు, అది కరెక్ట్ కూడా కదా. కాబట్టి మీరు అన్నట్టు ఇంత గొప్ప ధర్మాన్ని అనవసరంగా విమర్శించడం అనేది 100% రాంగ్. ఏం తెలియకుండా విమర్శిస్తున్నారు, అది బాధ. మీరు అన్ని తెలుసుకొని చర్చ పెట్టండి. ఇగో ఈ ఋగ్వేదంలో ఇది ప్రాబ్లం, ఈ యజుర్వేదంలో ఇది ప్రాబ్లం, ఇదిగోండి ఇందులో ఇది ప్రాబ్లం అని మీరు చర్చ పెట్టండి. బ్రహ్మాండమైనటువంటి పండితులు మన దగ్గర రెడీగా ఉన్నారు, గొప్ప గొప్ప వేద పండితులు. వాళ్ళతోటి పెట్టండి, ఏమైనా ఛానల్స్ తీసుకోండి, అందులో గొప్ప వాళ్ళు ఎవరు, ఇందులో గొప్ప వాళ్ళు ఎవరు, కూర్చోబెట్టండి, మాట్లాడండి. అప్పుడు కదా ఒక ఐడియా తెచ్చుకోండి. ఎన్ని రోజులు ఇట్లా మీది ఎక్కువ మాది ఎక్కువ కాదు, ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేసుకోండి. 100% మన మతము ఎంత గొప్పదో చెప్పడానికి ఇంత లిటరేచర్ ఉందండి. ఆ లిటరేచర్ బుక్స్ అన్ని మీరు సేకరించి ఒక్కొక్కటి పేరిస్తే మీకు ఒక 6 feet 10 feet 12 feet దాటిపోతుంది. అంత లిటరేచర్ చదవండి. చదివి అర్థం చేసుకున్న తర్వాత మీరు మాట్లాడండి. అది చదివి అర్థం చేసుకున్న తర్వాత ఇంకా మాట్లాడడానికి ఏముండదండి హిందూ మతం ఎగనిస్ట్. ఎందుకంటే అందులో కొద్దో గొప్ప నేను చదివి ఫీల్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి అంత అద్భుతమైనటువంటి లిటరేచర్, మొత్తము సమస్త సృష్టి ఎలా ఏర్పడింది, రేపు ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది కూడా మనకి ఇప్పుడు గొప్ప గొప్ప సైంటిస్టులు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, చంద్రుడి మీద వాటర్ ఉంది అని మన వేదాల్లో ఎప్పుడో చెప్పాము. కానీ అది చదవలేదు చాలామంది.
మనకు వేదాలు అట్లా దూరంగా ప్లాన్గా దూరం చేయబడ్డవి. అది మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఓకే. అది ఆల్రెడీ ఈ మధ్య మనకు పండితులు వాళ్ళు చెప్తూనే ఉన్నారు. మనం ఈవెన్ మంత్రపుష్పంలో గుళ్ళో చదివే పూజల మంత్రాల్లో కూడా అర్థం ఉంటుంది, వేదాల్లో వాటర్ ఉంది అని. కానీ అది మనకు తెలియట్లేదు. ఇప్పుడు నాసా వాళ్ళు రిఫర్ చేసి మన వాళ్ళు కూడా ఇస్రో వాళ్ళు కూడా రాకెట్ రీసెంట్గా వెళ్ళినప్పుడు వాళ్ళు అదే స్టేట్మెంట్ ఇచ్చారు, అందరూ అదే స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి మన ధర్మం మనకు తెలుసుకొని దాన్ని ఉపయోగించుకోండి. అందులో ఏం నాలెడ్జ్ చెప్పారు దాన్ని కరెక్ట్ వేలో ఉపయోగించుకుంటే ది బెస్ట్ అని. అంతేగాని ఏం తెలియకుండా ఏదో రాజకీయ లబ్ధి కోసం లేదంటే ఇంకేదో పేరు తెచ్చుకోవాలి, ఫేమస్ కావాలని చెప్పి అనవసరంగా హిందూ మతం మీద ఎవరు కూడా కామెంట్ చేయకూడదు. కరెక్ట్ సార్, మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇస్రో సైంటిస్ట్లే ఒక రాకెట్ని ప్రయోగించిన తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు. ఎందుకంటే ఆ గ్రేట్నెస్ ఏంటి, ఆయనలో ఏముంది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి. అందుకే వాళ్ళు ఎవరు ఖండించారు సార్. మీరు అన్నట్టు సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఖండించరు. ఇప్పుడు సపోజ్ మీరు నాకు ఒక పదార్థం పెట్టారు, చూసి అది తీపో చేదో వగరో అది టేస్ట్ చూస్తే కదా నాకు తెలుస్తుంది. చూసి నేను ఎలా చెప్పేస్తాను ఇది వగరు ఇది చీపి లేకపోతే ఇందులో ఏం లేదు అని చెప్పేది. ఇప్పుడు అలాగే జరుగుతుంది సార్. ఈ చర్చలన్నీ ఏంటంటే వాళ్ళు తెలుసుకోరు, వచ్చి ఏదో మీడియా ముందుకు రాగానే ఖండించేయాలి, మాట్లాడేయాలి. సో ఈ ఇష్యూ కూడా అంతే సార్. ఎందుకంటే చర్చలు అనేవి కూర్చుని మాట్లాడుకోవాలి, కానీ మనుషుల మీద దాడి అనేది నిజంగా అది గొప్ప గొప్ప సైంటిస్టులు గొప్ప గొప్ప డాక్టర్స్ సైతం మనకంటే ఏదో గొప్ప శక్తి నేచర్ లో ఉంది అని ఒప్పుకుంటున్నారు సార్. అవును సార్, ఆ శక్తి గురించే మన